ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, మ్యామ్ ఇప్పుడు మనం అంటే లైక్ ఎంత లైఫ్ స్టైల్ అయినా కూడా మనకి ఏదైతే మనం షాంపూస్ అవి యూజ్ చేస్తున్నామో వాటి వల్ల కూడా హెయిర్ అనేది మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం హెయిర్‌ని హెల్తీగా ఉంచుకోవడం కోసం ఏ టైప్ ఆఫ్ షాంపూస్‌ని యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఇక షాంపూస్ అన్నవేంటంటే అవి ఎక్కువగా మనం మార్కెట్‌లో చాలా వరకు ఎక్కువ హై ట్రెండింగ్‌లో ఉన్న షాంపూస్. అదే నేను చెప్పినట్లు ఎక్కువ షాంపూస్‌లో ఉన్న ప్రోటీన్స్ మనకి డైట్‌లో డైట్‌లో ఉండట్లేదు. ఉండట్లేదు. అంటే మనం షాంపూ చూసేటప్పుడు దీంట్లో ఏం ప్రోటీన్ ఉంది, కెరటిన్ ఉందా, లేకపోతే ఇవన్నీ చూస్తుంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుడ్ మనం అయి చూడం కదా! సో, అందువల్ల ప్రోడక్ట్‌లో ప్రోటీన్స్ కాదు, డైట్‌లో ప్రోటీన్స్ చూసుకోవాలని మేమెప్పుడు చెప్తుంటాం అనమాట. ఓకే. సో, మీ లంచ్‌లో ప్రోటీన్ ఉందా? లేతే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ప్రోటీన్ ఉందా? ఉందా? లేపోతే డిన్నర్. డిన్నర్‌లో ప్రోటీన్ ఉందా? ఇవి చూసుకోవాలి. ఎగ్స్, నట్స్ లేకపోతే చికెను, ఫిష్ ఇవన్నీ గూడా మనకి ప్రోటీన్స్ విత్ కొలాజన్ బేస్డ్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఈ నాన్ వెజ్‌లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే ఫైబరస్‌గా ఉంటది కదా! హ్మ్. మజిల్ ఇవి చికెన్ గానీ, ఫిష్ గానీ. సో, ఇట్ బిల్డ్స్ ద టిష్యూస్. సో, అందువల్ల మనకేంటంటే ఎక్కువగా మనం ఈ చికెను, ఫిష్, మటన్ ఇవన్నీ ఇంక్లూడ్ జేసుకోవాలి. అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ వెన్ యూ సీ ఈ శనగలు, బొబ్బర్లు, అలసందలు వీటన్నిటిలో ఏంటంటే మనకి ఈ నియాసినమైడ్ అనే బి6, బి3 తర్వాత బి6, బి12 ఈ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి గూడా మనకి హెయిర్‌ని బిల్డప్ చేస్తాయి. తర్వాత హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. లైక్ ఇప్పుడు శనగలున్నాయి. హ్మ్. సో, దే ఆల్సో హెల్ప్ ఫర్ మాయిశ్చరైజింగ్ అండ్ మంచి ప్రోటీన్ గూడా ఉంటుంది. సో, అందువల్ల వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే శనగలు, బొబ్బర్లు, అలసందలు ఇవన్నీ దాల్స్, లెంటిల్స్ సో, వీటన్నిటిలో గూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. సో, అందువల్ల ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్లస్ నాన్ వెజిటేరియన్స్ అయితే దే కెన్ ఇంక్లూడ్ ఎగ్ అండ్ చికెన్ అండ్ ఫిష్ అవన్నీ. సో, ఎప్పుడైతే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెయిర్ కాదు జనరల్లీ అవర్ హెల్త్ ఆల్సో విల్ ఇంప్రూవ్. మజిల్ స్ట్రెంత్ అవుతది అండ్ మజిల్ బిల్డప్ అవుతది. అండ్ ఆల్సో మనకి స్కిన్ గూడా చాలా వరకు మంచిది. సో, అందువల్ల మనం డైట్‌లో ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో కంటే దట్ విల్ బిల్డ్ ఫర్ లాంగర్ రన్. ఈ వింటర్ సీజన్‌కి ఇటు పేరెంట్స్‌కి కానీ, అటు పిల్లలకి హెల్తీగా ఉండడానికి, అదే విధంగా ఈ ఏదైతే సీజనల్ ఫ్లూస్ నుంచి బయటపడడానికి వారికి మీరేం సజెషన్ ఇస్తారు? యాహ్! ముందుగా మనమేంటంటే, ఈ వింటర్ సీజన్‌లో మనం ఫస్ట్ చేయాల్సిందేంటంటే, వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. సో, వైటమిన్ డి ఒకేళ డెఫిషియన్సీ ఉంది అని మనం రెగ్యులర్ చెకప్‌లో తెలిస్తే, సప్లిమెంటేషన్‌తో పాటు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫిష్, తర్వాత ఇవన్నీ పాలు, మిల్క్, తర్వాత ఎగ్ యోక్ గూడా చాలామంది తినరు. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. సో, దాంట్లో వైటమిన్ డి ఉంటుంది. అలా ఇవన్నీ గూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వైటమిన్ డి గూడా మంచిగా ఉంటుంది. అండ్ వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ మనం అనుకున్నట్లు హ్మ్. డెఫినెట్‌లీ ఫ్రూట్స్ పిల్లలకి గూడా చాలామంది జలుబు చేస్తదని ఫ్రూట్స్ పెట్టరు. కానీ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కువ రూమ్ టెంపరేచర్‌లో ఫ్రూట్స్ పెడితే బెటర్. అంటే చల్లటి ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కాకుండా నార్మల్ టెంపరేచర్‌లో ఉన్నవి ఆరెంజెస్, ఆమ్లా మనకు ఉసిరికాయ ఈ సీజన్‌లో దొరుకుతది. సో, డైలీ ఒక ఉసిరికాయ జస్ట్ వాటర్‌లో దాన్ని లైట్‌గా బాయిల్ చేసి తీసుకున్నా గూడా మనకి వైటమిన్ సి మంచిగా లభిస్తది. అలానే లెమన్ గానీ, ఆరెంజెస్ ఇవన్నీ గూడా మనకి ఈ సీజన్‌లో దొరుకుతాయి గాబట్టి వార్మ్ వాటర్‌లో వీటిని జస్ట్ డికాషన్ లాగా ఆరెంజెస్ ఇవన్నీ ఏసి తాగినా గూడా ఇట్స్ లైక్ హెర్బల్ ట్రీస్. ఇప్పుడు హెర్బల్ ట్రీస్ ఆర్ మోర్ ట్రెండింగ్ కదా! సో, ఎవ్రీబడీ వాంటెడ్ టు హావ్ సినమాన్ అని, దాల్చిని అని లైక్ ఆరెంజ్ టీస్, తర్వాత గ్రీన్ టీస్, తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. సో, ఇట్లా హెర్బల్ టీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి గూడా మనకి ఇమ్యూనిటీ గూడా పెంచుతాయి. అండ్ మెటబాలిజంని బూస్టప్ చేస్తాయి. అండ్ సో, అలాంటివి హెర్బల్ టీస్ ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లైక్ పసుపు, దాల్చిని, తర్వాత పెప్పర్స్, తర్వాత జింజర్ గూడా చాలా మంచిది. జింజర్ టీ మనం ఎక్కువ టీలో హ్మ్. ఏస్తూ అల్లం టీ. ఉంటాం గాబట్టి, అలా దాన్ని గూడా ఎక్కువ మన ఆహారంలో అన్ని కూరల్లో వాటిలో గూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటాయి గాబట్టి, ఇలా నేచురల్‌గా మనకి ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ వైటమిన్ ఇ, నట్స్ డైలీ వింటర్ సీజన్‌లో కంపల్సరీ ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ తినాలి.
సో నట్స్ తింటే నట్స్ ద్వారా మనకి ఒమేగా 3 వస్తుంది. అండ్ ఆల్సో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి బాడీకి హెల్తీ, హెయిర్‌కి హెల్తీ అండ్ ఆల్సో స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో నట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, వాటర్ తాగడం, వైటమిన్ సి, సన్ ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇవన్నీ గనుక చేస్తే తప్పకుండా వి విల్ వింటర్‌లో మన స్కిన్, హెయిర్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో అండి. చూస్తున్నాం కదా వింటర్‌లో మనకి ఏవైతే ఈ ఫ్లూస్ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఫ్లూస్ అనేవి పిల్లలకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి, అదే విధంగా మనం కూడా హెల్తీగా ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటే మనం వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అనేది చూసాం కదా. సో ఇలాంటి డైట్ కానీ, ఈ స్టెప్స్ కానీ ఫాలో అయ్యి అందరూ కూడా ఈ వింటర్ సీజన్‌లో హెల్తీగా ఉందాం. అదే విధంగా పిల్లల ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంచుదాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.